అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మన ఛానల్‌లో కొత్త వీడియో రిలీజ్ చేశాను. కొన్ని కారణాల వల్ల వీడియోస్ పెట్టడంలో కాస్త గ్యాప్ వచ్చింది. ఇకపై ప్రతి వారం ఒక వీడియో ఛానల్‌లో అప్లోడ్ చేస్తా. ఇంతకు ముందులా కాకుండా నెక్స్ట్ వచ్చే స్టోరీస్ అన్నీ భయంకరంగా, మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేసేలా న్యాచురల్‌గా ఉంటాయి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన దయ్యాలకి, పిశాచాలకి, గోస్ట్ ఫ్రెండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాడు. రియల్లీ థ్యాంక్ యూ ఆల్. ఈ సమ్మర్లో కరెంట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో నా స్టోరీస్ వింటే అంతే ఇబ్బంది పడతారు. సరే, నేను అలా చెప్తూనే ఉంటా, మీరైనా గుర్తు చేయాలిగా. లెట్స్ వాచ్ ద వీడియో. చీకటి అంటే వెలుగులేని స్థలం అనుకుంటాం. ఎటువంటి హాని చేయదు, ఖాళీగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, చీకటి నిజంగానే ఖాళీగా ఉంటుందా? ఒకవేళ ఆ చీకటిలో ఏదైనా దాక్కుని ఉంటే, మన కోసమే ఎదురు చూస్తూ, మనల్నే గమనిస్తూ, మన ప్రతి మాట వింటూ, మనం దాన్ని చూడనప్పుడు మాత్రమే కదులుతూ ఉంటే, చివరికి పరిణామాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. మనందరం ప్రతిరోజు చీకట్లో నడుస్తాం. ఇంటి వరండాల్లోనూ, రూమ్స్లోనూ, చెట్ల కింద ప్రదేశాల్లోనూ. అయితే అదే చీకట్లో ఈ లోకానికి సంబంధించని కొన్ని నీడలుంటాయి. నువ్వు చేసే ఒక్క పొరపాటు చాలు అవి నీ వెంట రావడానికి, నీ ఊపిరి తీయడానికి. కొన్నిసార్లు ఆ చీకటి జస్ట్ నీ చుట్టూనే ఉండదు, మీ ఇంటి లోపలే ఉండొచ్చు. ఒకసారి పైకి చూడండి, మీ సీలింగ్ మీద, మీ బెడ్ మూలన కూర్చొని ఉండొచ్చు. దాన్ని నువ్వు ఎప్పటికీ చూడలేవు, అది మాత్రం నిన్ను చూస్తూనే ఉంటుంది. ఈ కథ దయ్యాల గురించి కాదు, చీకట్లోనే దాక్కుని మనల్ని గమనిస్తూ ఉండే వాటి గురించి. అయితే ఈ కథ ఓ అర్ధరాత్రి చిన్న టౌన్లో మొదలయ్యింది. మీలాగే వాళ్ళు కూడా తాము జాగ్రత్తగానే ఉన్నామనుకున్నారు. కానీ చీకట్లో ఎవరూ సేఫ్గా ఉండలేరు. అమ్మా, అది మళ్ళీ అరుస్తుందమ్మా. ఇంక పడుకో బంగారు తల్లి, ఆ కుక్కలు తెల్లవాళ్ళు అరుస్తూనే ఉంటాయి. కానీ అది మన కళ్ళే చూస్తుంది, అక్కడే నించనుందమ్మా. ఏయ్, నోరు మూసుకొని పడుకుంటావా, రెండు తగిలించేదా? ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. నాకప్పుడు 17 ఏళ్ళు. అప్పుడప్పుడే వస్తున్న మీసాలో నచ్చింది ప్రతిదీ చేయాలని ఉండేది. అన్నీ నాకే తెలుసు అనే ఊహల్లో ఉండేవాడిని. కానీ ఆ రోజు జరిగిన ఒక్క సంఘటన నన్ను, నా ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. నవంబర్ నెల కావడంతో చలి ఎక్కువగా ఉంది. ఎంత చలి అంటే బాడీ పైన ఉన్న స్కిన్నే కాదు, బాడీ లోపల ఎముకలు కూడా వణుకుతున్నాయి. గాలి కూడా వీచడానికి భయపడుతోంది. దానివల్ల రాత్రిపూట బండ్లతో బిజీగా ఉండే వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎవరూ బయట తిరగట్లేదు. ఆ రోజు రాత్రి మా పేరెంట్స్ మాకు బాగా తెలిసిన అంకుల్, ఆంటీని ఇంటికి డిన్నర్కి పిలిచారు. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నాం. ఇంతలో అంకుల్ నాతో ఇలా అన్నాడు, ఏరా ఎలా చదువుతున్నావు? ఆకతాయి పనులేం చేయకుండా మీ నాన్నలా మంచి స్థాయికి చేరుకోవాలి. ఆయనన్న మాటలకి మనసులో, ముందు ఆ విషయం నీ కొడుక్కి చెప్పు అనుకుంటూ పైకి నవ్వుతూ, అలాగే అంకుల్, తప్పకుండా అని అన్నాను. భోజనం చేయడం పూర్తయింది. వాళ్ళిద్దరూ బాగా తిని వెళ్ళిపోయారు. నేను నా రూమ్కి వెళ్ళిపోయా. కొన్ని నిమిషాల తర్వాత మా అమ్మ నన్ను పిలిచింది. రే నాన్న, ఒకసారి ఇలా రా. ఏం లేదు అంకుల్, ఆయన ఫోన్ పవర్ బ్యాంక్ మర్చిపోయి వెళ్ళిపోయారు. నువ్వు ఇలా ఉండు, ఆంటీకి కాల్ చేసి కనుక్కుంటా. వదిన, ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. అలాగా, సరే. అన్నయ్య గారు వస్తున్నారా? సరే అయితే. వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేదంటరా, పక్కన 4వ వీధిలో నడుస్తున్నారంట. అంకుల్ వస్తున్నాడంట్లే. ఇంతలో మా నాన్న వచ్చాడు. ఏంటి వచ్చేది? ఫోన్ ఇలా ఇవ్వు అని తీసుకొని, అరే నువ్వేం వస్తావులే కానీ అక్కడే వెయిట్ చేయి, మా వాడిని పంపిస్తా అంటూ నా వైపు చూశాడు. ఇంకా చేసేదేమీ లేక ఫోన్, పవర్ బ్యాంక్ తీసుకొని బయలుదేరాను. నాన్న గుమ్మం దగ్గర నిలబడి, రే నీ సైకిల్ వేసుకొని పో అన్నాడు. దానికి పంచర్ పడింది నాన్న, దగ్గరేగా, నడుచుకుంటూ వెళ్ళి వచ్చేస్తాలే అని వెళ్తున్నాను. ఫోన్ ఇచ్చేసి కుదురుగా ఇంటికి రా, పిచ్చి వేషాలు వేయకుండా అంటుంటే, అలాగే, అయినా ఈ టైంలో నేనేం చేస్తా అనుకుంటూ ముందుకు నడవసాగాను.
అదేంటో అప్పటి వరకు పులిలా విరుచుకుపడ్డ చలి ఇప్పుడు చూద్దామన్నా కనపడలేదు. బయట టెంపరేచర్ నార్మల్గానే ఉంది. టీనేజ్లో అంతేనేమో, నాకే అన్నీ బాగా తెలుసు అనుకునేవాడిని. అలా నా సొంత తెలివితేటలు ఉపయోగించి ఒక నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు 4 వీధులు దాటి వెళ్ళడం కన్నా షార్ట్ కట్ తీసుకొని ఆ లాంగ్ రూట్లో వెళ్ళడం బెటర్ అని దారి మార్చి అటువైపుగా వెళ్తున్నా. ఆ వెళ్ళేదారి నాకు అంతగా తెలియదు, కానీ ఒకసారి అటువైపు వచ్చినట్టు గుర్తు. కొంచెం దూరం వెళ్ళాక నేను కొన్ని విషయాలు గమనించాను. ఆ వీధిలో చాలా వరకు ఇల్లు తాళం వేసి ఉన్నాయి. ఏ ఇంట్లో కూడా లైట్స్ ఆన్ చేసి లేవు. కిటికీలు గట్టిగా బిగించి మూసేసి ఉన్నాయి. అదే నాకు వింతగా అనిపించింది. వీధిలో ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. కొన్ని వెలుగుతూ ఆరిపోతుంటే ఇంకొన్ని అసలు పూర్తిగా వెలగట్లేదు. అర్ధరాత్రి చీకటి ఆ వీధిని నిశ్శబ్దం అనే పొరతో చుట్టేసిందా అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే ఆ గల్లీలో అడుగు పెట్టానో నాకేదో తప్పుగా అనిపించింది. ఆ స్ట్రేంజ్ ఫీలింగ్ నాకు తెలుస్తుంది. నా చుట్టూ ఉన్న చీకటి ఇంకా ఇంకా దట్టంగా మారిపోతుంది. ఆ చీకటి రాత్రి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మింగేసినట్లుంది. అంత నిశ్శబ్దం. రోడ్డుపై నడుస్తున్న కేవలం నా కాళ్ళ అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. నా చేతిలో ఉన్న పవర్ బ్యాంక్ అప్పుడప్పుడు చిన్నగా వైబ్రేట్ అవుతుంది. నేను ఆ గల్లీ మధ్యలో తార్ రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నా. కానీ చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ నన్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది. చాలా నిశ్శబ్దం. చాలా అంటే చాలా. చల్లటి గాలి నన్ను తాకుతూ వెళ్తుంది. అప్పుడు సరిగ్గా అప్పుడే నాకేదో తేడాగా అనిపించింది. ఒక్కసారి నా వెనక ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. నేను నడిచినప్పుడు అది కూడా నడుస్తుంది. నేను ఆగితే ఆ అడుగుల శబ్దం కూడా ఆగిపోతుంది. అది విన్నాక నా గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎంత గట్టిగా అంటే ఆ టైంలో ఎవరైనా నా పక్కన ఉంటే వాళ్ళకు కూడా వినిపించేంత గట్టిగా కొట్టేసుకుంటుంది. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. కానీ అక్కడ ఏమీ లేదు. మనిషి కానీ జంతువు కానీ ఏమీ లేదు. నిర్మానుష్యమైన రోడ్డు తప్ప నాకు ఇంకేం కనిపించలేదు. చుట్టూ చీకటి. కరెంటు లేని ఇల్లు తప్ప ఇంకేం లేదు. రే అరుణ్, ఏమైందిరా నీకు? ఈ చీకటిని చూసి భయపడుతున్నావా? ఇన్ని లేట్ నైట్స్ నువ్వు ఈ టైంకి ఇంటికి వెళ్ళలేదు. ఇదంతా నేను భయపడడం వల్లే అని నాలో నేనే నవ్వుకున్నాను. గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టాను. అలా వెళ్తుండగా జస్ట్ కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అలానే జరిగింది. అవే సౌండ్స్. ఎవరో నా వెనకాలే నడుస్తూ వస్తున్నారు. అది విన్న వెంటనే నాకు మళ్ళీ ఒళ్ళు జలధరించింది. ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే అదేంటో తెలియదు, కానీ సరిగ్గా నా వెనకమాలే వస్తుంది. ఈసారి దగ్గరగా, చాలా దగ్గరగా. ఆ భయంతోనే సడన్గా వెనక్కి తిరిగి చూశాను. వెనక మాత్రం ఏమీ కనపడలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. భయంతో నడక వేగాన్ని పెంచాను. నాకు అర్థమైన విషయం అది మనిషి అయితే కాదు, వేరే ఏదో. కానీ ఎప్పుడైతే 3వ సారి కూడా అలానే జరిగిందో అప్పుడు పుట్టింది నా వెన్నులో వణుకు. మొదటిసారి నిజంగా నేను భయపడ్డాను, చాలా భయపడ్డాను. ఇంకేం ఆలోచించకుండా వెనక్కి చూడకుండా పరిగెత్తాను. ఒక చేతిలో ఫోన్, ఇంకో చేతిలో పవర్ బ్యాంక్ పట్టుకొని ఆ చీకట్లో నేను ఎక్కడికి పరిగెత్తుతున్నానో నాకే తెలియదు. మొబైల్లో సిగ్నల్ అసలే లేదు. నేరుగా రోడ్డు తీసుకొని ఆగకుండా పరిగెడుతున్నాను. ఆ టైంకి నా మైండ్లో ఒకటే ఉంది, ఎలా అయినా సరే ఆ చోటు నుంచి బయటకు వచ్చేయాలనిపించింది. నేను ఎంత వేగంగా పరిగెడుతున్నానో ఎదురొచ్చే గాలి అంతే ఫోర్స్తో నన్ను వెనక్కి నెడుతుంది. వెళ్ళే కొద్దీ చీకటి ఇంకా పెరుగుతూ పోతుంది తప్ప తగ్గట్లేదు. ఒళ్ళు జలధరింపు మాత్రం అలానే ఉంది. ఏదో నా పక్కనే, నా వెనకే ఉన్న ఫీలింగ్, కానీ నా చూపుకి అందట్లేదు. ఒకటి మాత్రం నిజం, ఆ రోడ్డు మీద నేను ఒక్కడినైతే లేను. ఏదో నాతో పాటు ఉంది, కానీ నేను దాన్ని చూడలేకపోతున్నా. అది మాత్రం నన్నే చూస్తుంది. నా అదృష్టమో ఏమో తెలియదు, కానీ దూరంగా వీధి చివరిలో ఎవరో నిలబడి ఉన్నారు. సరిగ్గా గమనిస్తే అది మా అంకులే. స్ట్రీట్ లైట్ కింద నిలబడి వెయిట్ చేస్తున్నాడు. ఆయన్ని చూసి ఎప్పుడూ నేనంత ఆనందపడలేదు. ఫస్ట్ టైం నా కళ్ళకు దేవుడిలా కనపడ్డాడు. నాకు ప్రాణం లేచి వచ్చింది. బతికిపోయానరా బాబు అని అనుకునే లోపలే ఏదో కాలుని గట్టిగా పట్టేసుకుంది. అమాంతం రోడ్డుపై దొర్లుకుంటూ పడిపోయాను. 2 మోకాళ్ళ దగ్గర దొక్కపోయి రక్తం వస్తుంది. 2 డేస్ బ్యాక్ కొన్న కొత్త ప్యాంట్ కూడా చిరిగిపోయింది. మొదట జారి పడ్డానేమో అనుకున్నా. తీరా పైకి లేద్దామనుకుంటే లేవలేకపోతున్నా. ఏదో నా 2 కాళ్ళని గట్టిగా పట్టేసుకుని ఉంది. చాలా గట్టిగా, చల్లగా, కనపడకుండా.
కానీ నాకు దాని స్పర్శ తెలుస్తుంది. అచ్చం ఎవరో 2 చేతులతో పట్టుకున్నట్లు. ఒక కర్ర కానీ రాయి కానీ ఏదన్నా వస్తువు కానీ ఉంటుందేమోనని చుట్టూ చూశాను. నాకు దగ్గరలో ఏది కనపడలేదు. కంటికి కనిపించని ఆ చేతులు మాత్రం నన్ను బలంగా వెనక్కి లాగుతున్నాయి. నాకు చాలా భయం వేసింది. ఒంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి రోడ్డు మీద ముందుకు పాక్కుంటూ వెళ్తున్నా. ఉన్నట్టుండి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను చనిపోతానేమో అనిపించింది. అప్పుడు నాకు ఒక గొంతు వినపడింది. ఎవరో నా పేరుతో పిలుస్తున్నారు. అరుణ్, బాబు అరుణ్, అరుణ్. అది అంకుల్ నా వైపే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అంకుల్ నా దగ్గరికి రాగానే ఆ చేతి పట్టు మాయమైపోయింది. రే అరుణ్, ఏమైంది నాన్న? ఇటు చూడు, నా వైపు చూడు. బాబు లే, పైకిలే అంటూ నా చేతిని ఆయన భుజంపై వేసుకుని చిన్నగా ఇంటికి తీసుకెళ్ళాడు. నా మోకాల నుంచి రక్తం వస్తుంది. ఇంకో పక్క నేను వణికిపోతూ సోఫాపై కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా. జరిగిందంతా అమ్మా నాన్నకి చెప్పా, కానీ చెప్పింది ఏది వాళ్ళు నమ్మలేదు. రాత్రి కదా, బాగా భయపడిపోయి ఆ భయంతో ఇదంతా ఊహించుకొని ఉంటావు అని అన్నారు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. కాళ్ళు విపరీతంగా నొప్పి పుడుతున్నాయి. అలానే కళ్ళార్పకుండా చూస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. కొన్ని వారాలు అలానే గడిచాయి. నాకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అయితే ఒకరోజు వాళ్ళతో కూర్చొని సరదాగా మాట్లాడుతున్నా. మాటల్లో వాళ్ళని ఆ వీధి గురించి అడిగినప్పుడు నాకు భయంకరమైన విషయం తెలిసింది. ప్రస్తుతం నేను ఉంటున్న వీధిలో గతంలో చాలా భయంకరమైన సంఘటనలు జరిగాయట. ఆ రోజు నేను పరిగెత్తిన వీధి జస్ట్ పాతది మాత్రమే కాదు, దాని వెనుక నమ్మలేని పెద్ద చీకటి చరిత్రే ఉందని నా ఫ్రెండ్స్ నాతో చెప్పారు. అదంతా విని అక్కడున్న వాళ్ళని అడిగితే మాకు దారుణమైన విషయాలు తెలిసాయి. ఐ హోప్ యూ లైక్ ద స్టోరీ. మీకు కనుక నా కంటెంట్ వర్త్ అనిపిస్తే నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ టు మేక్ దీస్ వీడియోస్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అంటిల్ దెన్, బాయ్.